శరీరంలో నిరంతరంగా జరిగే జీవక్రియ ఫలితంగా ఏర్పడే వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపే వ్యవస్థను విసర్జన ప్రక్రియ అని అంటాము. జీవులు తీసుకునే నీటి అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో నత్రజని సంబంధిత పదార్థాలను విసర్జిస్తాయి. చేపలు, పీతలు, కప్ప లార్వలు అమ్మోనియా పదార్థాలను విసర్జిస్తాయి. వానపాము, కప్ప, మానవుడు యూరియా పదార్థాలను విసర్జనం చేస్తాయి. కీటకాలు, సరీసృపాలు, పక్షులు మొదలైన జీవులు యూరిక్ ఆమ్లం శరీరంలో ఏర్పడే హానికరమైన వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థను విసర్జక వ్యవస్థ అంటారు. జీవుల నీటి లభ్యతపై ఆధారపడి అవి విసర్జించే పదార్థాలుంటాయి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న జంతువులు అమ్మోనియాను విసర్జిస్తాయి. వీటిని అమ్మోనోటెలిక్ అని పిలుస్తారు. మోస్తారు నీటి లభ్యత ఉన్న జంతువులు యూరియాను విసర్జిస్తాయి. వీటిని యూరియోటెలిక్ అంటారు. నీటి కొరత ఎక్కువగా ఉన్న జంతువులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. వీటిని యూరికోటెలిక్ అంటారు. మానవ విసర్జక వ్యవస్థ. మూత్రపిండాలు ప్రధానంగా మానవ విసర్జక వ్యవస్థలో చిక్కుడు గింజ ఆకారంలో ఒక జత మూత్రపిండాలు వెన్నుముకకు ఇరువైపులా ఉదరకుహరం వెనుక భాగంలో ఉంటాయి. మూత్రనాళాలు, మూత్రాశయం వంటివి కలిపి విసర్జక వ్యవస్థ అంటాము. ఇది ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను నిర్వహిస్తుంది. సుమారుగా మూత్రపిండం బరువు పురుషులలో 125 నుండి 170 గ్రాములు, స్త్రీలలో 115 నుండి 155 గ్రాములు ఉంటుంది. ఒక్కో మూత్రపిండంలో నెఫ్రాన్స్ అనబడే 10 లక్షల నిర్మాణ క్రియాశీల ప్రమాణాలు ఉంటాయి. వీటి అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలోని 2వ గురువారం మూత్రపిండాల దినోత్సవంగా జరుపుకుంటారు. మానవ విసర్జక వ్యవస్థ పనితీరు. ఒక్కో నెఫ్రాన్లో మాల్పిజియన్ గుళిక, మూత్రనాళిక అనే 2 ప్రధాన భాగాలు ఉంటాయి. గ్లోమెరులస్ అనబడే రక్త కేశనాళికల సమూహమే మాల్పిజియన్ గుళిక. దానిని చుట్టి ఉండే కప్పు ఆకారపు బౌమన్స్ గుళిక కలయికతో ఏర్పడుతుంది. దీని ముఖ్య విధి రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్ర సూక్ష్మ నాళికలోకి పంపించడం, శరీరానికి అవసరమైన గ్లూకోజ్, సోడియం, అధిక నీరు వంటి వాటిని తిరిగి రక్తంలోకి పంపించడం ద్వారా విసర్జక క్రియలో సహాయపడుతుంది. మాల్పిజియన్ గుళిక నుండి సాగే ఒక నాళిక వంటి నిర్మాణమే మూత్రనాళిక. ఇందులో సమ్మిళిత నాళిక, హెన్లీశిక్యం, దురస్థ సమ్మిళిత నాళిక అను 3 భాగాలు ఉంటాయి. మాల్పిజియన్ గుళిక నుండి వచ్చిన వాటితో పాటు మరిన్ని వ్యర్థాలు కలుపుకొని మూత్రనాళిక చివరకు చేరే సమయానికి అది మూత్రంగా మారుతుంది. ఈ విధంగా ఏర్పడిన మూత్రాన్ని సంగ్రహణ నాళికలు సేకరించి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి విడుదల చేస్తాయి. తిరిగి మూత్రాశయం నుండి ప్రసేకం అను మార్గం ద్వారా బయటకు విసర్జితమవుతుంది. మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థం ఉంటుంది. మూత్రం pH 6.0 ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి రక్తంలో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అను వర్ణకం ఉండటం వల్ల మూత్రం పసుపు రంగులో ఉంటుంది. సాధారణంగా మానవుడు రోజుకు 1.0 లీటరు నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. ఇది అనేక అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, వ్యాయామం, డయాబెటిస్ వంటి వ్యాధుల మూత్ర విసర్జనపై ప్రభావం చూపుతాయి. శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి లాంటి వ్యర్థ పదార్థాలను విసర్జనం ద్వారా బయటకు పంపుతాయి. శరీరంలో అధికంగా ఉన్న నీటిని అతి తక్కువ మోతాదులో లవణాలను గ్రహించి స్వేదగ్రంథులు చెమట రూపంలో విసర్జిస్తాయి. ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ను విచ్ఛిన్నం చేసి బైలిరూబిన్, బైలివర్డిన్, యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ పైత్యరస వ్యర్థాలు మూత్రం ద్వారా విసర్జితమవుతాయి. కాలేయం యూరియా తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ల లవణాలు ఉపకళ కణజాలంతో వేరుపరిచి మలంతో పాటు బయటకు విసర్జితమవుతాయి. మూత్రాన్ని విసర్జించే ప్రక్రియను మిక్టూరిషన్ అంటారు. మొదట విసర్జక అంగాలు ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఏర్పడ్డాయి.